కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని మహాప్రభువునకు పాదపద్మములకు నా నమస్సుమాంజలు. అమలాంజలిలోని సలక్షణము అని ఒక శీర్షిక విందాం. శ్రీ హరప్రభువు ఒక లేఖలో ఇలా రాశారు: చూడు, ఎవరైనా పాపం చేస్తే ఇంకొకరు ఆ పాపపు విషయాన్ని చెప్పారనుకో, ఆ చెప్పుకున్నవారు కూడా పాపులవుతారు. ఎందుకో చెప్పు చూద్దాం. ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలైన వారి చరిత్రలు వింటే పుణ్యం వస్తుంది. ఎందుకో చెప్పు చూద్దాం. సతీ సావిత్రి విషయం వింటే పాపాలు పోతాయి. ఎందుకో చెప్పు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పవిత్రులు, వారి పనులు కూడా పవిత్రమైనవి. అందుకోసమే వాళ్ళ కథలు వింటేనే వాళ్ళ పనులెన్నో చేసినట్టు. అవునా? అలా కాకపోతే ధర్మ సంచారం జరిగేదెలా? అలా కాకపోతే పవిత్రులు అయ్యేదెలా? అందుకని చెప్పేదేమంటే, ఒక నిందకుని సాధువు వెతుక్కుంటాడు. ఎందుకంటే నిందించి సాధువు శరీరంలో నుంచి సమస్త పాపాలు లాక్కుంటాడు. తనకు తాను పాపి అవుతాడు. ఈ సాధువు పవిత్రుడవుతూ ఉంటాడు. కాబట్టి చెప్పేదేమంటే, ఎప్పుడూ ఎవరి పాపపు విషయాలని చెప్పకు, మనస్సులో కూడా తలవకు. శ్రీ హరప్రభుని బోధ చూడండి. ఎదుటివారిని నిందించటం వల్ల ఎటువంటి ఘోరమైన ఫలితం వస్తుందో, కానీ మనలో ప్రధానంగా పాతుకుపోయింది ఎదుటి లోపాలను చూచి నిందించటం. అసలు మన చూపులోనే ఉందా దోషం? ఇది ఎదుటి లోపాలనే వెతుకుతుంది. ఏ చిన్న లోపం దొరికినా దాన్ని పెద్దది చేసి తన శక్తుల అందరికీ అందించే ఉపాయం ఆలోచిస్తుంది. కానీ ప్రభువు చెప్పేది ఆ దృష్టి పోవాలి. ఒక పుణ్య చరిత్రను వింటేనే పుణ్యం దక్కుతుందని మన అందరికీ తెలుసు. అందుకే పురాణాలు, హరికథలు వినటానికి పోవటం జరుగుతుంది. ఆ సత్కాలక్షేపంలో ఉన్నంతసేపు మనసు అందులో ఇమిడిపోతుందని, ఆ కాసేపు పవిత్రాతి పవిత్రమైన ఆ మహాభక్తుల కార్యాలలో లగ్నమవుతుందని ఉద్దేశం. మరి పాపపు చర్చల్లో జొరబడితే సమయం ఎంత వృధాగా పోయేది. ఎరుక లేకుండా ఒళ్ళు మరచి ఆ చర్చలలో పాల్గొనడం జరుగుతుంది. అంటే మనను అంతసేపు ఆ పాపకోపంలో మునుగుతోంది మనసు. చివరికి ఆ పాపాన్నే మూటగట్టుకుంటోంది. పుణ్యచరిత్రలు విని పుణ్యం మూటగట్టుకున్నట్లే పాపపు చింతనల పట్ల పాపం మూటగట్టుకోవటం జరుగుతుంది. ప్రభువు చెప్తున్నారు, నిందకుడిని సాధువు వెతుక్కుంటాడు. ఎందుకంటే నిందించి సాధువు శరీరంలో నుంచి సమస్త పాపాలు లాక్కుంటాడు. తనకు తాను పాపి అవుతాడు. ఈ సాధువు పవిత్రుడవుతూ ఉంటాడు. పైన చెప్పిన ప్రభు బోధ ప్రకారం ఆలోచిస్తే పవిత్రులు కావటానికి ఇదొక మార్గం ఉందన్నమాట. మనని ఎవరైనా తిట్టితే మనకి పరోపకారం జరిగినట్లే అనుకోవచ్చును. చాలా కాలం క్రితం కాశీరాజ్యాన్ని ఒక ధర్మాత్ముడు పరిపాలించాడు. ఒకరోజు దేవదూత ఆ రాజు కలలో కనిపించి, రాజా, తమ కోసం స్వర్గంలో బంగారు మహలు తయారు చేశాం. తమరు చనిపోయిన తర్వాత ఆ మహలులో సుఖంగా ఉండవచ్చును అన్నాడు. రాజుగారికి చాలా ఆనందమైంది. కానీ ఒక మూల కాస్త గర్వం పుట్టుకొచ్చింది. తనలో ఉన్న ధర్మగుణాన్ని బట్టి తనకు ఆ ఫలితం దక్కిందని, తనంతటి గొప్పవాడు ఇంకొకడు లేడని. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ రాజ్యానికి ఒక మహా తపస్సంపన్నుడు వచ్చాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆయనను దర్శిస్తున్నారు. ఆ రాజు కూడా దర్శించుకోవాలని గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఏవేవో పండ్లు, పువ్వులు తీసుకుని ఆ మహాముని పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేశాడు. కానీ ఆ మహాముని ధ్యానంలో ఉన్నాడు. రాజుగారు తన దగ్గరికి వచ్చారనే విషయమే తెలియలేదు. రాజుగారికి ఇది అవమానంగా తోచింది. తానై వచ్చిన ఈ ముని ఉలకడు, పలకడు, తన వంక చూడడు. తనంతటి వాడికి ఇలా అనాదరణ జరగటమా అనుకొని కోపంతో ఇంత గుర్రపు లద్దె తీసి ఆ మునీశ్వరుడి తల మీద
రుద్ది వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒక రాత్రి కలలో ఆ దేవదూత కనిపించాడు. రాజా, నీ బంగారు మహల్ నిండా గుర్రపులద్దెలున్నాయి. ఏమాత్రం ఖాళీ లేకుండా భర్తీ ఉన్నాయి. ఆవగింజ పట్టే సందు కూడా లేదు అన్నాడు. రాజుగారికి చాలా బాధ కలిగింది. ఆ మునీశ్వరుడికి చేసిన పరాభవాన్ని బట్టే తనకిలా జరిగిందనుకున్నాడు. కానీ ఏం చేయాలి, ఎలా పోగొట్టుకోవాలి, ఇదే ఆలోచనలో పడ్డాడు. మంత్రులు సలహా ఇచ్చారు. మహారాజా, మిమ్మల్ని ఎవరైనా ఘోరంగా నిందిస్తే మీ మహలులో ఉండే లద్దెలన్నీ పోతాయి. రాజుగారు గూఢచారులను పిలిచి తనని అందరూ నిందించేటట్లు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. గూఢచారులు ప్రజల్లో చేరి తమ తెలివి అంతా ఉపయోగిస్తూ తిట్టిస్తున్నారు. ఇంకా ఆ రాజ్యంలో ప్రజలందరికీ రాజును నిందించే కాలక్షేపమే. రాజుగారి కలలో దేవదూత కనిపించాడు. రాజా, మహల్లో ఉన్న లద్దె అంతా పోయింది, కానీ ఒక మూల కాస్త లద్దె మాత్రం మిగిలింది. అది కూడా వదిలించుకోండి అన్నాడు. రాజుగారు గూఢచారులను పిలిపించాడు. వాళ్ళు ఇలా చెప్పారు. మహారాజా, తమ రాజ్యంలో ప్రజలందరి చేత తిట్టించాం, కానీ ఒక్కడు మాత్రం తిట్టడం లేదు. అతను కమ్మరి. మేము ఎంత ప్రయత్నం చేసినా అతని దగ్గర వృధాయే అన్నారు. రాజుగారు మారువేషం వేసుకొని స్వయంగా ఆ కమ్మరి దగ్గరికి వెళ్ళాడు. తన మీద అసహ్యం పుట్టించుకునేందుకు, తనని నిందించేందుకు ఎన్నెన్నో కల్పించి చెప్పాడు. ఆ కమ్మరి కాసేపు మౌనంగా ఉండి అంతా విని ఇలా అన్నాడు. మహారాజా, నన్నెందుకు మోసం చేస్తారు? ఇంచుమించుగా మీ మహలులో ఉన్న మొత్తం లద్దెని ఈ ప్రజలంతా తినేస్తారు. ఇంకా మిగిలిన లద్దెని మీరే తినేయండి. నా చేత అనవసరంగా తిట్టించి ఆ లద్దెని నా చేత తినిపించొద్దు. ఆ రాజుకి నోట మాట రాలేదు. ఈ కమ్మరికి తనలో ఉన్న రహస్యం ఎలా తెలిసింది? ఇతను మహాజ్ఞాని. తన రాజ్యంలోనే తనకు తెలియకుండా దాగి ఉన్నాడు. ముఖ్యంగా తిట్ల వల్ల కలిగే ఫలితం తెలుసుకున్నాడు. సిగ్గుపడి తల వంచుకొని ఆ కమ్మరికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎదుటివారు నిందిస్తుంటే లోతుగా ఆలోచన పోవటం ఎంత కష్టమైన పనో, ఎంత సాధన చేయాలో. మళ్ళీ ఎదురు తిట్లు తిట్టకుండా ఆగగలగటం కాదు, మనసులో కూడా ఆలోచన కలగకపోవటం అనేది చాలా గొప్ప సాధన. అలా కమ్మరి చేసి జగత్ప్రభువుకి ప్రియుడయ్యాడు. ఆ ప్రభుని ఆనందంలో లీనమయ్యే అతనికి ఈ పాపము లద్దె బాధాకరం కాదు. అందువలనే అంత చక్కగా చెప్పి తప్పుకున్నాడు. మనం ప్రభు ప్రియులం కావాలంటే ఇలా ప్రతి క్షణము జాగ్రత్త పడవలసిందే. మనలో అపరిమితంగా ఉన్న లోట్లను సరిదిద్దుకోవాల్సిందే. హరప్రభువు చెప్తున్నాడు, ఎదుటి వారిలో లోపాలు వెతికే వాళ్ళని, లోపల అదే ఆలోచించే వాళ్ళని కృష్ణుడు తన పరివారంలో ఎన్నటికీ చేర్చుకోడు. మనం నిత్యం చూసేది, చేసేది పరనింద. మహా సాధువుల్ని, ఘోర పాపుల్ని, వీరు వారు అనే తేడా లేకుండా నిందిస్తాం. వారిలో ఉండే మంచి మీదకి పోదు మన దృష్టి. కానీ మంచిని చూడగలిగే సాధన చేయాలి. అదే శ్రీ హరప్రభు చెప్తున్నాడు. పాపం చేసిన వాళ్ళల్లో కూడా ఏ కొద్ది మంచిని నువ్వు చూడగలిగినా ఆ మంచి విషయాన్నే చెప్పు. ఆ మంచినే లోపల తలుచుకో. అలా చేస్తే పవిత్రమవుతావు. ఆ పరమ పవిత్రుడైన శ్రీకృష్ణునికి ప్రియురాలవుతావు. రోజురోజుకి సుఖపడతావు. పై వాక్యాలను బట్టి మనం మంచిని చూడగలగటం ఎలా? మనకి సహజంగా వచ్చింది చెరుపునే చూడటం. ఎన్ని జపతపాలైనా చేస్తాం, కానీ ఈ చూపు పోగొట్టుకోలేం. ఇంత దోషం మనలో పెట్టుకొని మనం ధర్మ మార్గాన పోవాలంటే ఏం పోగలం? అడుక్కునేవాడికి మనకి తోచింది ఇచ్చి కూడా ఏదో ఒకటి అనకమానం. అది మన అలవాటు. ఈ విషయాన్ని మనం బాగా అర్థమయ్యే
అందుకు అతి సహజమైన వాడుక పదాలలో ప్రభువు చెప్పింది వినండి. కేవలం పూజలు, స్తోత్రపఠనం, తీర్థయాత్రలు చేసినందువల్ల ధర్మం రాదు. దానం చేసినంత మాత్రాన ధర్మం రాదు. చూడు, ఎవరైనా నీ దగ్గరికి యాచనకి వస్తే నువ్వు అతనికి ఏదో ఇచ్చి లోపల అనుకుంటావు, వీడు సాధువా, రాత్రిపూట దొంగతనం చేస్తాడా, పగటిపూట సాధు అవుతాడు అని. నీ దానం ఏం ఫలితాన్నిస్తుంది? ఆ దానం ఇచ్చే కంటే ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. పై బోధన్ని బట్టి ఆలోచిస్తే మనం ఎంత ఘోరస్థితిలో ఉన్నామో బాగా అర్థమవుతుంది. మరి బాగుపడాలంటే ఎలా? మనని కూడా నిందించే వాళ్ళెవరు దొరుకుతారా అని వెతుక్కోవాలి. అంతకంటే ముందు పరచిద్రాన్వేషణ మానేయాలి. అంటే మనలో కూడా ఆ తలుపు పోవాలి. అక్కడికి పోతే పూర్తిగా పోయినట్లే. కాబట్టి ఆ సాధన చెయ్యాలి. మన వల్ల అవుతుందా అని కానీ, ఏదో ముహూర్తం చూసుకోవచ్చులే ఇప్పుడు కాదు అని అనుకోకుండా ఈ క్షణం నుంచే మొదలు పెట్టాలి. కొంచెం కష్టమైనా దానివల్ల కలిగే ఫలితం ఏమిటో అర్థమవుతుంది. కనుక బలవంతంగానైనా పరనింద మానేయాలి, పట్టుదల పట్టాలి. మనం కూడా ప్రభు ప్రియులం కావాలి. మనల్ని ఉద్ధరించే దీక్ష పట్టిన ప్రభువు మనల్ని బ్రతిమాలుతున్నట్లుగా ఎలా చెప్తున్నారో చూడండి. పిచ్చివాడి వలె వాగుతున్నానని వినేసి నవ్వేయొద్దు. ప్రార్థనగా చెప్తున్నాను. ఒకసారి కష్టం కావచ్చును కానీ ఒకసారి చూడు, ఒక్కసారి ప్రయత్నించు, నువ్వే అర్థం చేసుకుంటావు. ఎంత సుఖమో ఏమానందమో, ఇంకా ఆ సుఖాన్ని వదలాలనిపించదు. అప్పుడు అర్థం చేసుకుంటావు మజా ఏమిటో. కాబట్టి మనకి ఆలస్యం పనికిరాదు. మన శరీరంలో శక్తి ఇంకా ఉంది. కృషి చేస్తే ఫలితం దక్కుతుంది. ఎప్పుడో ఆలోచించవచ్చులే అనుకుంటే మన ఆయువు ఆగదు. అది గబగబా ముందుకు పోతూనే ఉంటుంది. అమూల్యమైన సమయం చేయిజారిపోతుంది. ఆ తర్వాత ఈ ప్రభు బోధ ఆచరించాలన్నా కుదరదు. ఈ ప్రయోజనం రాదు. ఒకరోజు మానవుడు అర్థం చేసుకుంటాడు. శ్రీ హరనాథ ప్రభు చెప్తున్నారు, ఒకరోజు మానవుడు అర్థం చేసుకుంటాడు, కానీ అప్పుడు ఇంకా ఉపాయమే లేదు. ఆ రోజు చేతులు, కాళ్ళు, చెవులు అన్నీ ఉంటాయి, కానీ పని చెయ్యవు. ఒకవైపు అమ్మ, నాన్న, సోదరులు, కుమారులు, కుమార్తెలు తన మాయా మమతలతో ఏర్పరచుకున్న ఇళ్ళు, వాకిళ్ళు, మరొక వైపు యమదూతల కర్కశ స్వరాలు, తీసుకువెళ్లేందుకు వాళ్ల తొందర. ఈ రెండు వైపులకు మధ్యలో మానవుడు ఈ రోజు చేతికి అందదు. ఆ రోజు చేతికి అందదు, సమస్తం జడమైపోతుంది. కాబట్టి చెప్పేదేమంటే, భయంకరమైన రోజు ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ రావటం తప్పనిసరి. ఇంకా జాగు చెయ్యొద్దు. మీ పరివారంలోనే ముగ్ధులైపోకుండా మీ ధనమైన కృష్ణరత్నానికి మీ మనస్సునివ్వండి, సుఖం పొందండి. జై కుసుమహర.